హాయ్ ఫ్రెండ్స్. వీడియోకి చాలా గ్యాప్ వస్తుంది. రెగ్యులర్‌గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. ఆహ్, ఈ కాన్ ఈసారి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి మంచి కంటెంట్ వీడియోస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇవాల్టి ఇంక మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇవాల్ట బ్లౌజు లాస్ట్ వీడియోలో మనం రౌండ్ నెక్‌కి ఎమ్మింగ్‌తో పట్టీ వేసి రౌండ్ నెక్, పైపింగ్ నెక్ చూసాం కదా! ఇవాళ స్క్వేర్ నెక్ చూద్దాం. ఫస్ట్ 1 ఇంచ్ వెడల్పు పైపింగు కట్ చేసుకోండి. అలాగే దానికి క్రాస్ తీసుకున్నాం కదా! దీనికి స్ట్రైట్ ముక్క తీసుకోవాలి. నిలువు కానీ, అడ్డం కానీ స్ట్రైట్‌గానే ఉండాలి, సాగకూడదు. అలాంటిది 1 ఇంచ్ వెడల్పు కట్ చేసుకొని జాయింట్లన్నీ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇవి కూడా ఇలా నిలువు ముక్కే, క్రాస్ ముక్క తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే సాగిపోతుంది. ఇది మనకి వేసుకునేది స్క్వేర్ నెక్ కాబట్టి సాగిపోకుండా నిలువు ముక్క తీసుకుంటే సాగిపోకుండా ఉంటుంది. మన జాయింట్లన్నీ కూడా రెప్పెడగొట్టుకోండి. రెప్పెడగొట్టుకొని జస్ట్ పావించి మడిసి కినారి కుట్టండి. కినారి కుట్టుకున్న తర్వాత పైపింగ్ జాయింట్ కూడా చేసుకోండి. ఒకటి అడ్డం, ఒకటి నిలువు పెట్టుకొని జాయింట్ చేసుకోండి ఇలా క్రాస్‌గా. ఓకే, రెడీ చేసుకున్న తర్వాత ఇది కూడా కంపల్సరీ మీరు జాయింట్ ఏది వేసినా కానీ కంపల్సరీ రెప్పెడ కొట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పైపింగ్ క్లాత్ ఎంత పడుతుందో మన డబల్ని ఫోల్డ్ చేసి కొలుచుకోండి ఒకసారి. ఎందుకంటే ఎక్స్ట్రా తయారు చేయడం వేస్ట్ కదా! మనకి ఎంత కావాలో అంత జస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. పైపింగ్ క్లాత్ కొలుచుకోండి. ఈ నెక్ చూస్తున్నారు కదా! ఫ్రంట్ రౌండు, బ్యాక్ ఏమో స్క్వేరు. ఫ్రంట్ కూడా ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఈ వీడియోలో వేస్తే మీకు చాలా నీట్‌గా ఉంటుంది. సింగిల్ పదం బిగించాను. అదేంటంటే మనం బిగించినట్టు వేసేస్తే మనకి లూజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ పాదాన్ని సెట్ చేసుకోవాలి. చూడండి, నేను కత్తిరితో సెట్ చేస్తున్నాను కదా! కరెక్ట్‌గా నీడిల్ ఏం చేస్తారంటే పాదం వారంట రావాలి. నేను చూపిస్తున్నాను చూసారా, గోరు పెట్టి ఆ వారంట వచ్చేలాగా బిగించుకోవాలి. సరే, పైపింగ్ తయారు చేయండి. చూడండి, ఒకసారి ముందు సెంటర్‌కి పెట్టుకున్న తర్వాత ఒకసారి అడ్డంగా ఒక టాకా కొట్టండి. కొట్టిన తర్వాత పైపింగ్ తయారు చేయండి అన్నమాట. కరెక్ట్‌గా పావించి ఖర్చు ఉంచి మిగతా తీసుకోండి. కరెక్ట్‌గా పావించి ఉంచండి సరిపోతుంది. పావించి కట్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైకి పెట్టుకొని బ్లౌజు మొత్తం చుట్టూరు కూడా పైపింగ్ అతికండి. చూడండి, నేను ఎలా అతుకుతున్నానో కరెక్ట్‌గా ఆ పావించి ఖర్చుకి సమానంగా పెట్టుకొని అతుకుతున్నాను కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అతికేయండి సరిపోతుంది. చూడండి, కరెక్ట్‌గా ఆ కార్నర్‌కి వచ్చిన తర్వాత మనకి పావించి ఖర్చు పడతాం కదా! ఆ పావించికి కింద సైడు మార్క్ పెట్టుకోండి జస్ట్. కరెక్ట్‌గా అక్కడే నీడిల్ గుచ్చాలి. గుచ్చి మనం తిప్పుకోవాలి. ఈ ఖర్చు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని కింద అడకంట స్క్రూ డ్రైవరో కత్తిరో పెట్టి జస్ట్ సైడ్‌కి లాక్కోండి సరిపోతుంది. సేమ్ ఈ పక్కన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని కరెక్ట్‌గా అక్కడే నీడిల్ గుచ్చి పావించి ఖర్చు దగ్గర మనం మళ్ళీ ఈ వైపు తిప్పుకోండి సరిపోతుంది. సేమ్ ఇక్కడ అలా అంతే. ఖర్చు కిందకి వెళ్ళకుండా స్క్రూ డ్రైవర్ తోటి లాక్కోండి పైకి సైడ్‌కి. ఓకే, ఈ సేమ్ ఇంక యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ కూడా సాగకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుట్టండి. ఖర్చు వెనక వైపు పెట్టుకోండి, షోల్డర్ మీద ఖర్చు. ఓకే, ఒక పావించి ఉంచి కట్ చేసేయండి. చూసారు కదా స్క్వేర్ ఎలా వచ్చిందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగ వచ్చేలాగా పట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కాటన్ క్లాత్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎమ్మింగ్ పట్టి, ఆ ఎమ్మింగ్ పట్టీని తీసుకొచ్చి కరెక్ట్‌గా మనం ఏదైతే ఖర్చు అక్కడ చూడండి. ఈ రౌండ్ వేస్తున్నాం కదా, రౌండ్‌లో మరి స్ట్రైట్ ముక్క తిరగదు కాబట్టి మనం చిన్న చిన్న ఫిల్లు ఒక 3 కానీ 4 కానీ మనం రౌండ్ బట్టి ఒక 3, 4 ఫిల్లు చిన్న చిన్నమాట, ఎక్కువ కాదు. ఆ ఫిల్లు పెట్టాలి. లేదంటే స్ట్రైట్ కదా మనం పెట్టుకునేది, ఎందుకంటే బ్యాక్ నెక్ స్క్వేర్ నెక్ కాబట్టి స్ట్రైట్ తీసుకున్నాం. ఆ ముక్క కోసమని మనం ఎదర ఫిల్లు పెట్టవలసి వస్తుంది, లేదంటే తిరగదన్నమాట. చూసారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్నర్‌లో ఫిల్ పెట్టాలి కరెక్ట్‌గా. చూడండి, మీ కార్నర్ తెలిస్తే ఓకే, తెలియకపోతే చిన్న డీస్ ముక్క మార్క్ పెట్టుకోండి. నేను చూపిస్తాను చూడండి. అదే విధంగా కరెక్ట్‌గా కార్నర్‌లో
మనం హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్‌గా స్క్వేర్ తిరిగేలాగా కరెక్ట్‌గా కార్నర్‌లో ఫిల్ట్ రావాలన్నమాట. కరెక్ట్‌గా కార్నర్‌లోనే నీడిల్ గుచ్చి మళ్ళీ తిప్పుకోండి సరిపోతుంది. సేమ్ ఈ పక్కన కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఎట్టండి అంతే. ఈ కార్నర్‌లో కూడా ఒక మార్క్ పెట్టుకొని కరెక్ట్‌గా ఆ మార్క్ కాడికి జస్ట్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందన్నమాట. మీకు తెలిసిపోతది ఎంత కావాలా ఏంటన్నది. కరెక్ట్‌గా అదే పాయింట్‌లో సూది నీడిల్ దింపి కరెక్ట్‌గా మళ్ళీ ఈ పక్కకొచ్చేయండి సరిపోతుంది. చూడండి ఫిల్ కరెక్ట్‌గా కార్నర్‌లో వచ్చింది. సేమ్ ఇక్కడ అంతే. ఈ రౌండ్‌లో కూడా రౌండ్ తిరగాలి కాబట్టి మనం ఈ స్ట్రైట్ ముక్క కాబట్టి సాగదు కాబట్టి ఒక 3, 4 ఫిల్‌లు పెట్టుకోవాలి. చిన్న చిన్నయి ఎంతో అవసరం లేదు. జస్ట్ ఒక పావించ్ ఫిల్‌లొస్తాయన్నమాట అంతే. చూసారా ఇదిగో సెంటర్ ఫోల్డ్ కరెక్ట్‌గా మనం ఆ కార్నర్‌కి ఫోల్డ్ ఎక్కడ పెట్టామో అక్కడే వచ్చింది. ఇప్పుడు రౌండ్‌లోని కాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఉంది కదా! జస్ట్ మన ఆ కార్నర్‌లోనే కుట్టు తెక్కకుండా చిన్న కాటు పెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో కుట్టు తెగ్గకూడదు. కుట్టు తెగిందంటే మొత్తం మనం చేసిన పనంతా వృధా అయిపోతుంది. అది చూసారా? ఏం గోటు క్లాత్ తెగలేదు. ఏది తెగలేదు. ఓన్లీ జస్ట్ మనం ఆ బాడీ పార్ట్ మట్టుకే తెగ్గొట్టామన్నమాట. ఆ స్క్వేర్ నెక్ వరకు. ఆ రౌండ్ అంతా కాట్లు పెట్టేసుకొని జస్ట్ ఎదర కొద్దిగా ఫోల్డ్ చేసుకొని మనం పైపింగ్ క్లాత్ పట్టీ క్లాత్ తిప్పాం కదా! ఎమ్మింగ్ పట్టీ వేసుకున్నాం. దాని మీదే కినారి కుట్టేయండి. పైపింగ్ మీద ఆడకూడదు. లైనింగ్ క్లాత్ మీదే స్టిచ్చింగ్ వేయండి సరిపోతుంది. ఈ కార్నర్ వచ్చేటప్పటికి సి చిన్న చిట్కా ఉంటుంది చెప్తాను. మీకు జూమ్ చేసి పైకి పెడతాను బాగా కనపడేలాగా. చూడండి కార్నర్‌లో మార్క్ దగ్గర అక్కడ నీడిల్ గుచ్చి మళ్ళీ పైపింగు ఇవతల ఒక నీడిల్ మళ్ళీ అవతల ఒకసారి 2 స్టిచ్చింగ్స్ మాట. మళ్ళీ ఈ పక్కన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇలా కుట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన స్టిచ్చింగు ఆ కార్నర్‌లో పట్టుకొని స్క్వేర్ నెక్‌ని నీట్‌గా కనపడేలా చేస్తుందన్నమాట. చూడండి నేను ఎలా వేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి. జస్ట్ ఒకే ఒక స్టిచ్చింగ్ అంతే. అటో పోటు, ఇటో పోటు అంతే. అంతే ఇంకా ఆ చివరి నుంచి చివరి వరకు కుట్టుకొచ్చేయండి ఇంకా. ఓకే ఫ్రెండ్స్. ఏమైనా మనకి కామెంట్స్ చేయండి. ఏమైనా వీడియోస్ చేయాలంటే అందరూ అడుగుతున్నారు. కొంతమంది సబ్స్క్రైబర్సు బ్లౌజ్ కటింగ్ చెప్పండి సార్ 40 సైజు, 44 సైజు, 46 సైజ్ అని. ఈ కాంచి రెగ్యులర్‌గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. కొద్దిగా ఫ్రీ చేసుకొని చూసారా కార్నర్‌లో యో చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. కార్నర్‌లో ఆ కుట్టేయడం వల్ల అలా టైట్‌గా పట్టుకొని ఉంటుందన్నమాట. స్క్వేర్ లాగా అంతాకి నీట్‌గా వస్తదన్నమాట. ఓకే. ఇంతే దీనికి ఎమ్మింగ్ ఏసుకుంటే చాలా చాలా నీట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎమ్మింగ్‌కే ప్రిఫరెన్స్ అసలు ఈ మధ్యలో అంటే మిషన్ కుట్టేసేస్తున్నారు గానీ, అలా ఎమ్మింగ్ ఏసుకుంటేనే చాలా నీట్‌గా వస్తదన్నమాట. చూసారా ఎంత నీట్‌గా ఉందో? లైట్‌గా ఐరన్ చేశాను. మీకు కింద సైడు లో అడుగున కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఎమ్మింగ్ ఏసారంటే చాలా నీట్‌గా వస్తదన్నమాట ఇది. ఇంతే. మీకు పై సైడ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. స్టిచ్చింగ్ కనపడదు కాబట్టి చాలా నీట్‌గా వస్తది. మనం లాస్ట్ టైం రౌండ్ నెక్ చూసారు. ఓకే. అలాగే ఇది స్క్వేర్ నెక్‌కి ఎలా ఎయ్యాలని డౌట్ వస్తుంది కదా! అని చేశానన్నమాట మళ్ళీ. ఇలాగే మన ఛానల్‌లో మంచి మంచి వీడియోలు వస్తా ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.